నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 49వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమా సన్యాసేనాధిగచ్చతి. తాత్పర్యము: అన్ని విషయములయందు ఎటువంటి ఆసక్తి బంధము లేకుండా ఉండే బుద్ధి కలవాడు, మనసును జయించినవాడు, కోరికలు ఆశ తృష్ణ లేనివాడు, నిష్కామ కర్మలు ఆచరించేవాడు, తాను చేసిన కర్మల ఫలమును త్యాగం చేయడం ద్వారా ఆత్మజ్ఞానమును తెలుసుకోగలడు, పరమ పదమును పొందగలడు. పరమాత్మ ఇప్పటి వరకు కర్మలు, వాటి రకములు, అవి ఎలా చేయాలనే విషయం చర్చించి ఇక్కడి నుండి జ్ఞానయోగం గురించి చెబుతున్నాడు. ఎవరికైతే దేని యందు ఆసక్తి లేకుండా ఉంటుందో, ఎవరు మనస్సును జయించగలడో, ఎవరికైతే కోరిక ఆశ లేకుండా ఉంటుందో, ఈ 3 గుణములు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు అతడికి నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది, అంటే మోక్షము లభిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం కలగడము, పరమాత్మలో ఐక్యం కావడము. ఈ స్థితి కలగడానికి అన్నిటినీ త్యాగం చేయాలి. 3 గుణములు, వాటి వలన కలిగే వికారములను త్యాగం చేయాలి. కర్మ ఫలములను త్యాగం చేయాలి. విషయ వాంఛలను, ఆశాపాశములను త్యాగం చేయాలి. అప్పుడే పరమగతి లభిస్తుంది. ఇక్కడ సర్వత్రా అని అన్నారు, అంటే ఏదో కొన్ని విషయముల మీద కాకుండా ఏ కర్మ చేసినా అన్ని కర్మలను కర్తృత్వ భావన లేకుండా, ఆసక్తి అంటే అనుబంధం లేకుండా చేయాలి. అన్ని ఎందుకులే, కొన్నిటి మీద ఆసక్తి కలిగి ఉందామని అనుకుంటే ఆ కొన్ని కర్మలు బంధనములు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని కర్మలు నిరాసక్తంగా చేయాలి, కానీ శ్రద్ధతో చేయాలి. జితాత్మ అంటే మనసును జయించడం. అది చాలా కష్టం. మనసు మాట వినదు అనే సామెత. అటు ఇటు పరిగెత్తే మనస్సును అదుపులో పెట్టుకోగలగాలి. దైవ ధ్యానంలో కూర్చున్న మనసు పనికి మాలిన విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళినా మనసు మాత్రం మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. విగత స్పృహ అంటే చూసిందల్లా, విన్నదల్లా, తాకిందల్లా నాకు కావాలి అనే కోరిక లేకుండా ఉండడం. దానికి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఏ వస్తువు చూసినా అది మంచిదా చెడ్డదా, మనకు అవసరమా అనవసరమా అని ఆలోచించి బుద్ధిని సంప్రదించి విచక్షణను ఉపయోగించి తర్వాత కర్మ చేయాలి. అంతేకాని చూసిందల్లా కావాలని కోరుకోవడం పనికిరాదు. నైష్కర్మ్య సిద్ధిం అంటే నిష్కామ కర్మలు చేయడం వల్ల కలిగే స్థితి. ఆత్మజ్ఞానము, ఆత్మను గురించి తెలుసుకోవడం, బంధనాలు తెగిపోవడం, ఇటువంటి స్థితి కలుగుతుంది. ఈ స్థితి పరమాం అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది, పరమమైనది. ఇంతకంటే గొప్పదైన స్థితి మరొకటి లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.